హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఈ రోజు వీడియోలో నేను నాటుకోడి పులుసు కొబ్బరన్నం చేసి చూపించబోతున్నాను. చాలా తక్కువ మసాలాలతో చాలా రుచిగా ఉండేటువంటి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ నాటుకోడి పులుసుని మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరన్నంలో అయితే ఇంకా ఇష్టంగా తింటారు. దీనికోసం కేజీ నాటుకోడి తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆల్ స్పైసెస్ వేసుకోవాలి. 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటాలన్నీ బాగా వేగిన తర్వాత 3 స్పూన్ల కారం వేసుకొని వేయించుకోవాలి. కారం అంతా బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కూర అనేది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కూర ఉడికేలోపు కొబ్బరన్నాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు అడుగు మందంగా ఉన్నటువంటి పాన్ ఒకటి పెట్టుకొని దాంట్లో నెయ్యి, నూనె కలిపి వేసుకోవాలి. ఇదంతా వేడైన తర్వాత ఆల్ స్పైసెస్ వేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ అన్ని కూడా మంచి వాసన వచ్చిన తర్వాత 2 స్పూన్లు నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా వేసి బాగా వేయించుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయిన తర్వాత గంట ముందుగా నానబెట్టుకున్నటువంటి సోనా మసూర్ రైస్ను వేసుకోవాలి. నేనైతే ఈ కొబ్బరన్నం చేసుకోవడానికి 3 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. ఈ రైస్లోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రైస్ మసాలాలు బాగా వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి. 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలి. 2.5 గ్లాసు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. అన్నం కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకుంటే బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. రైస్ కొంచెం తడిగా ఉన్నప్పుడే స్టవ్ మీద ఒక పాత అట్ల పెన్నం పెట్టుకొని కొబ్బరన్నం పాన్ పెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు దమ్ చేసుకున్నామంటే కొబ్బరన్నం రెడీ. ఇప్పుడు నాటుకోడి చికెన్లోకి గ్రేవీ రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి కొబ్బరి, పచ్చి కొబ్బరి ముక్కలు, గసగసాలు, జీడిపప్పు, కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్లో వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన లేకుండా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే నాటుకోడి చికెన్ రెడీ. ఒకే టైంలో నాటుకోడి చికెన్, కొబ్బరన్నాన్ని సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.